బేకూబ్గాళ్లు పనికి మాలిన దద్దమ్మలు సన్నాసులు ముండమోపులు నా కొడుకులు ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నోటి నుండి జాలువారే పదాలు చాలానే ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకానొక దశలో ఇదే తెలంగాణ భాష అన్నట్లుగా సీఎం హోదాలో కేసీఆర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్ అంటే మీడియాలో రాలేని పదజాలంతో సైతం ప్రతిపక్షాలపై విరుచుకుపోయాడు. ప్రతిపక్షాలు ఆయన భాషపై అభ్యంతరం చెప్తే చావు నోట్లు తలకై పెట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. నాకే ఎదురు చెప్తారా అంటూ మళ్లీ ప్రతిపక్షాలపైనే విరుచుకుపడేవారు. వరుసగా 2 సార్లు అధికారం రావడంతో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు తాము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే స్థాయికి వెళ్లిపోయారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు ఆయన్ను గద్దెదించారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలో రేవంత్ వాడుతున్న పదజాలంపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారు. అయితే కేసీఆర్ గతాన్ని మర్చిపోయి రేవంత్ అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క పొల్లు మాటైనా నా నోటి నుంచి వచ్చిందా అంటుండడం గమనార్హం. కత్తితో కోసినట్లుగా ఉండే మాటలు, సిగ్గుతో తల ఎత్తుకోలేని విధంగా ఉండేలా భాష, తన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరినైనా సరే బండకేసి బాదినట్లుగా మాటలతో బాధేయగల సత్తా కేసీఆర్దే. మోడీ సర్కార్పై కోపం వస్తే కమలనాథులను కసిగా తిట్టేవారు. కాంగ్రెస్ నేతలైతే ఇక చెప్పడానికి వీల్లేదు. కేసీఆర్ కు ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా ఆయన నోటి నుంచి జాలువారే పదాలు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉండేవి. అదేం భాష అని ప్రశ్నించే వారిపై కూడా ఎదురుదాడికి దిగేవారు. మరో అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ భాష అంటూ సర్టిఫికెట్లు సైతం ఇచ్చుకున్న ఘనత కేసీఆర్దే. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లిందే. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ భాష తీరులో మార్పు రాలేదు. దీంతో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను వంటబట్టుకున్న ప్రతిపక్ష పార్టీలోని 2-3 నేతలు కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం చెప్పేవారు. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనపై, సీఎంపై విపక్ష నేతలు ఇలా మాట్లాడడం ఏమిటంటూ కేసీఆర్ మళ్లీ తనదైన రీతిలో పదజాలాన్ని వినియోగిస్తూ విమర్శలు చేసేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలోనూ ఇదే తంతు కొనసాగింది. ఉన్నట్లుండి కేసీఆర్ కు జ్ఞానోదయం అయినట్లుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఆయన గతాన్ని మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కేసీఆర్ ప్రసంగం అంటే దాదాపు తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఏం మాట్లాడబోతాడు, కేసీఆర్ అనే వ్యక్తి ప్రత్యర్థులకు ఎలాంటి మాటల అస్త్రాలు విధిస్తాడు, ఎలాంటి భాష ఉంటుంది, ఆయన సందర్భాన్ని తగ్గట్టు ఆయన పదజాలాలు కానీ, సందర్భాన్ని బట్టి మాటలు కానీ, సందర్భాన్ని బట్టి దూషణలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి. ఒకవైపు అసెంబ్లీలో కావచ్చు, మరోవైపు ప్రెస్ మీట్లలో కావచ్చు, ఉద్యమ సమయంలో అయితే కేసీఆర్ భాషకు, కేసీఆర్ ఏదైతే ఉద్యమ నాయకుడిగా ఆయన చేసినటువంటి తీరు, ఆ రకంగా ఆయన ప్రసంగాలు చాలా మందిని కూడా ఆకట్టుకున్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు. మరి అలా 2 సార్లు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలు ఎంత మాట్లాడినా కూడా గత పాలనలో చేసినటువంటి ఆకృత్యాలు, అన్యాయాలు అంటూ 2 సార్లు అసలు ముఖ్యమంత్రిగా కొనసాగి అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పార్టీలను మాటల అస్త్రాలు విధించే వ్యక్తి. అసలు ప్రెస్ మీట్లలో సైతం ప్రతి దాన్ని కూడా వివరిస్తూ చెప్పే విధానంలో కూడా దాదాపు ఆయన మాటలను చూస్తే చాలా వరకు ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగేది, ఒక ఉత్సాహం అనేది పెరిగేది. ఇక అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడేది చూస్తే, ఇక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మాట్లాడేబట్టి చూస్తే టీవీలకు దాదాపు హత్తుకుపోయి మరీ చూసేవారంటే దీంట్లో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కేసీఆర్ ఒక్కసారి మొత్తంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత, ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయిన తర్వాత, కూతురు జైలుకు పాలైన తర్వాత,
మొత్తంగా ఆయన ప్రసంగాల్లో పూర్తిగా మార్పు అనేది కనబడుతుంది. ఎక్కడ కూడా ఉత్సాహం అనేది కనబడకుండా పోయిందని చెప్పొచ్చు. ఆయన మొట్టమొదటిసారి ప్రతిపక్ష నేతగా ఎండిపోయిన రైతులకు అండగా ఉంటాను, ఎండిపోయిన పంటలన్నీ కూడా రైతులు ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడతానంటూ ఆయన ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన ఎక్కుపెట్టిన మాటలు కానీ ఇవన్నీ కూడా దాదాపు ఒక నిరాశ నిస్పృహల మధ్యనే కొనసాగని చెప్పొచ్చు. ఉత్సాహం అనేది కూడా ఎక్కడ కనబడలేదు చెప్పొచ్చు. కేవలం మామూలు వ్యక్తిలా అటు కేసీఆర్ అయినా అసలు మాట్లాడుతున్నది అనేటువంటి అనుమానం వచ్చిన సందర్భాలు కూడా ఉన్న పరిస్థితి. అసలు కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుంది, నిన్న ఎలా మాట్లాడారు అనే దానిపైన బేరీజ్ చేసుకుంటే పూర్తిగా ఆయన మాటల్లో మాత్రం ఒక నిరుత్సాహం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యం, మరోవైపు ఆయన రాష్ట్రం మొత్తం కూడా అన్ని ఎంపీ అభ్యర్థులకు అన్ని స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాలు చేస్తారు, అలాగా ప్రసంగాలు ఉంటాయని భావించారు. మరి మొట్టమొదటిసారి ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన మాట్లాడిన తీరు మాత్రం చాలా వరకు అసలు కేసీఆర్ అయినా ఇది మాట్లాడింది, ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఓవైపు కూతురు అరెస్ట్ అయిన నేపథ్యం, మరోవైపు నమ్మిన వారంతా కూడా పార్టీని వీడుతున్న నేపథ్యం, మరోవైపు ఉన్న నేతలందరి చుట్టూ కేసులు బిగించుకున్న పరిస్థితి, మరోవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులంతా కూడా సలహాదారులుగా ఉన్న వారంతా కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ మాటల మధ్య ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల మధ్య కేసీఆర్ ప్రసంగం అనేది దాదాపు ఇక తారుమారు అయిపోయిందని చెప్పొచ్చు. గతంలో మాదిరి కాకుండా ఈసారి పూర్తిగా దానికి భిన్నంగా అయిన పరిస్థితి. సో ఇలాగే కొనసాగితే మరోవైపు కేసీఆర్ అంటేనే ఒక మాటల మాంత్రికుడు, కేసీఆర్ అంటేనే ఒక చతురత ఉంటుంది మాటల్లో, కేసీఆర్ అంటేనే ఆయన మాటలకు పూర్తిగా అందరూ ఆకర్షితులవుతారు, ఆ రకంగా ఉంటుంది అనేది దానికి పూర్తిగా భిన్నంగా ఆయన వ్యవహార శైలి అయితే కొనసాగుతుంది. మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారాల్లో మరి ఆయన ప్రసంగాలు ఎలా ఉండబోతాయి, మరి ప్రశ్నలు ఏదైతే దాదాపు ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కామ్ కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో అనేక ప్రశ్నలు కూడా ఆయనను లేవనెత్తే అంశం ఉంటుంది. ఎక్కడ కనబడినా కూడా జర్నలిస్టులు కావచ్చు దాదాపు అందరూ కూడా అడిగే వస్తుంది. మరి ఇవన్నిటికీ సమాధానాలు చెప్పడంలో మరి ఆయన గొంతు గతంలోలా ఉంటుందా, ఈసారి మరి పూర్తిగా తగ్గుతుందా అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. మరి ఇక అప్పటి కేసీఆర్ అప్పటి మాటలు అవన్నీ వినాలంటే మరి తెలంగాణ ప్రజలకు ఇక భవిష్యత్తులో ఉంటాయా, ఇలాగే పార్టీ రోజుకి ఇంత ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితిలో మరి ఇక కేసీఆర్ ప్రసంగాలు గతంలో మాదిరి ఉండకపోవచ్చు అనేది అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.